జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. హేమంత్ బిశ్వ శర్మ చెప్పినటువంటి అలర్ట్ గాని ఇది రాజకీయాలతోటి సంబంధించినటువంటి విషయం కాదు. ఈ దేశంలో ఒక డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఇది గ్రహించాలి. అటు ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ గ్రహించి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి చర్యలు చేపట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితుల్లో ఒకటి ఈరోజు దేశం ఉన్నది. అందుకే వారు ఒక విషయం అన్నారు, ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి విషయం కాదు, మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ కాదు, ఈ దేశానికి సంబంధించినటువంటి లైఫ్ అండ్ డెత్ ఇష్యూ. ఎందుకనంటే డెమోగ్రఫీ చేంజ్ కారణంగా ఏం పరిణామాలు ఎదుర్కొంటాం అనేటువంటిది ఈ దేశం చూసింది. ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశంతో విడిపోయింది, పాకిస్తాన్ ఈ దేశంతో విడిపోయింది, బంగ్లాదేశ్ ఈ దేశంతో ముక్కలైంది. ఆ ప్రాంతాలు కూడా అంటే జనాభా అసంతులనం కారణంగా, మతం ఆధారంగా జనాభా అసంతులనం కారణంగా ఈ దేశం ఎటువంటి మూల్యం చెల్లించుకుందో మన కళ్ళ ముందర ఉన్నటువంటి వాస్తవం. ఈ రోజున స్టడీ ఫర్ పాలసీ స్టడీస్ వారు, సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ వారు ఈ యొక్క బుక్ వారు రిలీజియస్ డెమోగ్రఫీ ఆఫ్ ఇండియా పేరు మీదన రిలీజ్ చేశారు. ఈ మ్యాప్ మీకు కనబడుతుంటుంది అనుకుంటా. దేశంలో మతపరంగా ఏ విధంగా ముస్లిం జనాభా పెరిగిపోతుంది, దేశంలో మతపరంగా ఏ విధంగా క్రిస్టియన్ జనాభా పెరుగుతుంది, ముఖ్యంగా బార్డర్ స్టేట్లలో, దేశ సరిహద్దు ప్రాంతాల లోపట, రక్షణాత్మకంగా చాలా కీలకమైనటువంటి ప్రాంతాల లోపట ఈ దేశ జనాభా లోపల మతపరమైనటువంటి అసంతులనం ఏ విధంగా వస్తుందనేటువంటిది, దాని కారణాలు, దాని ప్రభావము, భవిష్యత్తులో ఈ దేశం ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా విపులంగా వివరించారు. ఇటీవల నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019 రికార్డులను బట్టి చూసిన టోటల్ ఫెర్టిలిటీ రేటు హిందువులది 1.9 ఉంటే ముస్లింలది TFR టోటల్ ఫెర్టిలిటీ రేటు 2.4% నమోదైనటువంటి విషయం కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది. 2001 నుంచి 2011 సంవత్సరం వరకు ఈ దేశం లోపల 24.6% వృద్ధి రేటు ముస్లింల లోపల నమోదైతే హిందువుల వృద్ధి రేటు కేవలం 16.8% మాత్రమే నమోదైంది. యావరేజ్గా నేషనల్ యావరేజ్ చూస్తే ముస్లింల యొక్క గ్రోత్ రేటు 46% ఉంటే హిందూస్ గ్రోత్ రేటు 39% ఉంది. ముఖ్యంగా ఈ యొక్క జనాభా అసంతులనము సహజంగానే ఒక వర్గం ప్రజల లోపల పెరుగుతున్నటువంటి జనసంఖ్య, పాపులేషన్ కంట్రోల్ బిల్ దేశంలో లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ దేశంలో లేదు. దాని గురించి మాట్లాడితే మనం మతోన్మాదులమవుతాం, మతతత్వవాదులమవుతాం. కానీ జనాభా డెమోగ్రఫీ చేంజ్ లోపల ఒక వర్గం జనాభా పెరగడం ఒకటి, సహజంగా పెరుగుతున్నటువంటి జనాభా అయితే దేశంలో అక్రమంగా చొరబడుతున్నటువంటి చొరబాటుదారుల యొక్క జనాభా, అది రోహింగ్యాలు అయితేనేమి, బంగ్లాదేశ్ చొరబాటుదారులు అయితేనేమి, ఎక్కడికి పోయిందంటే ఇది మరొక దేశ విభజనకు దారితీసేటువంటి ప్రమాదాలు గంటలు మోగుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాం మనం కేరళ లోపల కానీ, పంజాబ్లో కానీ, వెస్ట్ బెంగాల్లో కానీ, ఉత్తరాఖండ్లో కానీ, బీహార్లో కానీ, అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ ఏ రకమైనటువంటి వేర్పాటువాదం ప్రబలుతూ ఉందో. కేరళలో ముస్లింల జనాభా పెరిగిందని కొత్త జిల్లాలు, అక్కడటువంటి ప్రభుత్వాలు కొత్త జిల్లాల ఏర్పాటు చేసింది. ఇటీవల 2021 లోపల మాలేర్కోట్ల జిల్లా పంజాబ్ లోపల ముస్లిం జనాభా 68.5%కి పెరగాలని అక్కడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం. సంతుష్టికరణ రాజకీయాలు ఇవాళ మనం చూస్తున్నాం. రాహుల్ గాంధీ ఎందుకు ఇవాళ హిందుత్వాన్ని హింసోన్మాదగా చిత్రీకరిస్తున్నాడు, ఎందుకు ఇవాళ DMK సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తూ ఉంటుంది, ఎందుకు సందేశ్ ఖాళీ లాంటి చోట్ల ముస్లిం వర్గానికి సంబంధించినటువంటి వారు చొరబాటుదారులు హిందువుల పైన అకృత్యాలు చేస్తుంటే మమతా బెనర్జీ చూస్తూ ఊరుకుంటుంది. నిన్నగాక మొన్న వీడియో ఇవాళ కూడా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియా లోపల. మంగళూరు లోపల, ఉత్తరాఖండ్ లోపల ఒక మంగళూరు అనేటువంటి ఒక ప్రాంతం లోపల 90% ముస్లింలు అక్కడ జనాభా. కాజీ నిజాముద్దీన్ అక్కడ ఎమ్మెల్యే. ఇవాళ ఏ రకంగా హిందువుల పైన, హిందూ యొక్క గ్రామాల పైన అటాక్ చేస్తున్నాడు, దగ్ధం చేస్తున్నారో ఈరోజు జరుగుతుంది. మనం చర్చ జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో కూడా అక్కడ హిందువుల పైన అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి. మలబార్ లోపల ఏ రకమైనటువంటి అకృత్యాలు జరిగినాయి, కేరళ, వెస్ట్ బెంగాల్ లోపల ఏ రకంగా జనాభా అసంతులనం, ముస్లిం జనాభా పెరిగిన చోట్ల జిల్లా లోపల ఏ రకంగా హిందువులు పలాయనం చిత్తగిస్తున్నారు. అంతేందుకు
మన రాష్ట్రాల్లో ఒకటి హైదరాబాద్లో పరిస్థితి ఏంది ఈ రోజున? జనాభా అసంతులన కారణంగా ఇవాళ పాత పట్టణంలో కూడా హిందువులకు రక్షణ ఉందా? ఎందుకు ఇవాళ బాలాపూర్, బడంగపేట ఏరియా లోపల కొత్త కాలనీలు ఎందుకు హిందువులు పాతపట్నం వదిలేసి శశిధర్ గారు ప్రధానమైనటువంటి చాలా కారణాలు ఉన్నా కూడా ప్రధానమైనటువంటి కారణం ఓటు బ్యాంకు పాలిటిక్స్, రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి, వాళ్ళు ఓట్లను కొల్లగొట్టడానికి వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాయి అనుకోవచ్చా? ఈ మతం కన్వర్షన్స్ కావచ్చు లేదా ఇన్ఫిల్ట్రేషన్స్ కావచ్చు. బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి రోహింగ్యాలని వెల్కమ్ చెప్పి మరి వాళ్ళని స్వాగతించడానికి కారణం కేవలం అధికారం కోసమేనా? ఓటు బ్యాంక్ మొన్నటి ఎలక్షన్ లో మనం చూసినాం ఈ దేశ రాజకీయాలు ఏ రకంగా దిగజారి మతోన్మాద రాజకీయాలకు తెరలేపినాయో 2024 ఎలక్షన్ లో చాలా స్పష్టంగా మనం చూసినాం. ఇవాళ టీఎంసీ ఎజెండా, కాంగ్రెస్ మేనిఫెస్టో కానీ, టీఎంసీ మేనిఫెస్టో కానీ, డిఎంకే మేనిఫెస్టోలు ఓపెన్ గా బరిదగించి ప్రకటించుకున్నారు. వాళ్ళు ఏం దాపరికంగా లేరు. ఇవాళ ఏ రకంగా వాళ్ళు మతోన్మాద ఎజెండాను నెత్తికేసుకున్నారు. చొరబాటుదారుల ఓట్లతోటే మేము గెలవాలని కలలు కన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఎందుకు ఇవాళ రాహుల్ గాంధీ వయనాడులో ఎందుకు పోటీ చేసి ఉత్తరప్రదేశ్లో వదిలిపెట్టేసి పిఎఫ్ఐ, ఎస్డిపిఐ లాంటి సంస్థల మీద ఎందుకు నిషేధం ఎత్తేస్తా అని ప్రకటించుకుంటున్నారు? ఏ రకంగా వీళ్ళ యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలు దేశ భద్రతను కూడా పణంగా పెట్టేటువంటి స్థాయికి దిగజారినాయి కనబడుతున్నది కదా. ఇవాళ వచ్చేసి హైదరాబాద్ లో కూడా రోహింగ్యాలకు షెల్టర్ ఎవరిస్తున్నారు? చొరబాటుదారు భద్రతా పరంగా కీలకమైనటువంటి డిఫెన్స్ యూనిట్లు ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రహరీ గోడలకు ఆనుకొని రోహింగ్యా చొరబాటుదారు కాలనీలు వెలిస్తే హోమ్ మినిస్టరే కదా ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి హోమ్ మినిస్టర్ పోయి రేషన్ పంచి వస్తున్నారు కదా. కేంద్ర ప్రభుత్వానికి ఏమో మాకేం తెలియదు, మేము దర్యాప్తు చేస్తున్నామని సమాధానాలు ఇస్తున్నారు కదా. ల్యాండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండడం కారణంగా ఈ రోజున ఈ దేశం లోపల అక్రమ చొరబాటుదారులు యథేచ్ఛగా వీళ్ళకు ఒక సత్రం అయిపోయింది ఇది. అదే విధంగా పాపులేషన్ కంట్రోల్ విషయం లోపల ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇవాళ పోటీలు పడి ఒకరికి మించి ఒకరు రిజర్వేషన్లు కూడా ఇస్తా అన్నారు. ఒకరు 12% ఇస్తా అంటే ఈ రాష్ట్రంలో అమలవుతుంది ఆల్రెడీ. తెలుగు రాష్ట్రాల్లో 4%. ఒక ఆయన 12 ఇస్తా అంటే ఒక ఆయన 14% ఇస్తా అంటున్నారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు, తాయిలాలు ఇస్తా అంటున్నారు. వక్ఫ్ బోర్డ్ యాక్ట్ తీసుకొచ్చిండ్రు, భూ ఆక్రమణలకు ల్యాండ్ జిహాద్కు కారణమైనటువంటి ఒక యాక్ట్ను తీసుకొచ్చిండ్రు. ఈ విధంగా వాళ్ళ ఓట్ల కోసము, వాళ్ళ అధికారం కోసము దేశ భద్రతను కూడా పణంగా పెడుతున్నారు. ఇవాళ మనం అస్సాం గురించి మనం చర్చ మొదలు పెట్టాం. ఇవాళ అస్సాం లోపల దాదాపు 40% జనాభా ముస్లిం జనాభా వచ్చేసిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు. అక్కడ గ్రోత్ రేటు 14% గ్రోత్ రేటు నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరం. ఎక్కడి నుంచి నమోదవుతుంది? నేషనల్ యావరేజ్ కంటే ఒక వర్గం ఎందుకు గ్రోత్ రేట్ ఎక్కువగా నమోదవుతుంది? ఇవాళ చాలా క్లియర్ గా వాళ్ళ ఈ రోజున ఈ ప్రపంచం లోపల ఇస్లామీకరణ కోసం ప్రయత్నిస్తున్నటువంటి శక్తులు చాలా ఓపెన్ గా చెప్తున్నారు. దారుల్ అమన్, దారుల్ హరబ్, దారుల్ ఇస్లాం, ఈ 3 స్టేజెస్ ఆఫ్ ఇస్లాం స్ప్రెడ్ ఏదైతే ఉందో అది భారతదేశం 2వ స్టేజ్ దాటిపోయింది. దారుల్ ఇస్లాం దిశగా వాళ్ళు చేస్తా ఉన్నారు. గ్రేటర్ మొఘలిస్తాన్ అనేటువంటి ఒక ప్రపోజల్ తోటి అనేక విస్తుగొల్పేటువంటి విషయాలు ఈ రోజున ఏ రకంగా మదర్సాల సంఖ్య అటు బంగ్లాదేశ్ నుంచి మొదలు పెట్టుకుంటే పాకిస్తాన్ వరకు మధ్య ఉన్నటువంటి రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాలు మనం చూస్తే ఉత్తరాఖండ్ లో గానీ, ఉత్తరాఖండ్ లో ఇవాళ హరిద్వార్ లాంటి పుణ్యక్షేత్రాలు అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాల లోపల మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ యొక్క జనాభాను పెంచుకోవడము, ఈ దేశంలో చెరబాటుదారులను కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళని ఆ ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయడము. కాశ్మీర్ లో చూస్తున్నాం మనం. మొన్న మనము కాశ్మీరీ ఫైల్స్ వస్తే మనం దాన్ని సినిమా చూసినాం, ఊరుకున్నాం, మర్చిపోయినాం. కానీ ఆ ప్రమాదం ఏందో ఇవాళ దేశం మొత్తం విస్తరిస్తా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.